తెలంగాణ స్పీకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనబ్బా! ఎందుకంటే 10 మంది ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పాపం అదేంటో రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళకి కండువాలు కప్పుతాడు. వాళ్ళందరిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. వాళ్ళు సీఎల్‌పీ మీటింగులకు కూడా అటెండ్ అవుతారు. బట్ అబ్బెబ్బే! వాళ్ళు కాంగ్రెస్‌లోకి చేరడం ఏంటండి అంటారు. సరే పోనీ వాళ్ళదేదో సరిగ్గా అబ్జర్వ్ చేయలేదేమో అనుకుంటే, కాంగ్రెస్ తరపున సొంత కూతుర్ని పోటీ చేసి ఎంపీగా గెలిపించుకున్నట్టు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ గురించి ప్రచారం చేసినా, కాంగ్రెస్‌తోనే తిరిగినా అబ్బెబ్బే! ఆయనేమి బీఆర్ఎస్‌లోనే ఉన్నాడండి అంటున్నారు. అట్లాగే ఏకంగా కాంగ్రెస్ తరపున ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన గుర్తించారు. విలువలు, వలువలు ఇట్లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఎందుకు? ఇదివరకు రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు. గుంజుకున్నాడు, గుంజుకున్నాడు, గుంజుకున్నాడని. మరప్పుడు నీ దగ్గర నైతికత ఏముంది? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గుంజుకున్నాడు. అది తప్పని వాదించినటువంటి కేసీఆర్ తెలుగుదేశం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని గుంజుకున్నాడు. అది తప్పని వాదించినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇటు గుంజుకున్నాడు. ఇంకా నీతులు చెప్పడం ఎందుకు? నీతులనేది మనం అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పేటటువంటి పదాల. ప్లస్ స్పీకర్ గారు శభాష్! నిజంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో నిరూపించారు.